ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే నారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ మాస్ ఆఫర్డ్ బై గాదే లూసి రాణి ఫ్యామిలీ మెంబర్స్. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Mare Karun Kumar, mass offered by Boga Arugyaman family. For God's mercy upon the departed souls of Madimi Velangni Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For divine wisdom, protection, spiritual, physical well-being, and for God's blessings upon Vinesh, Gracie and Austin to fall in love with Jesus, to make good confession, and to be filled with the Holy Spirit anointing, mass offered by Samson. For the special intentions of Alla Manasteshima and Vijaya, and for the departed souls of Tirumala Reddy, Shaur Reddy, Annamma, Allam Thomas Reddy, Lakshmi Celestinamma, mass offered by Alla Manasteshima and Vijaya family members. For all the departed souls of family members to rest in peace, mass offered by Prabha. For the salvation of Pradeep and Maria Rani family and for good health of Roja Pushpa family, mass offered by Roja Pushpa. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా,
పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడి యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయిచు మా మాటలలోనూ చేతలందును నీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము నుంచి 17వ వచనం వరకు. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము నుంచి 17వ వచనం వరకు. మృదు భాషణము వలన చాలామంది స్నేహితులు కలుగుదురు, మర్యాద వర్తనము వలన మిత్రులు పెరుగుదురు. నీకు పరిచితులు చాలామంది ఉండవచ్చునుగాక, సలహాదారుగా మాత్రము 1000 మందిలో ఒక్కనిని ఎన్నుకొనుము. పరీక్షించి చూచిననే పిదప ఎవరినైనా మిత్రునిగా అంగీకరింపరాదు. త్వరపడి ఎవరిని నమ్మరాదు. కొందరు తమకు అనుకూలముగా ఉన్నప్పుడు నీకు మిత్రులగుదురు, కానీ ఆపదలు వచ్చినప్పుడు నిన్ను పట్టించుకొనరు. మరికొందరు ఏదో వివాదమును పురస్కరించుకొని నీ నుండి విడిపోయెదరు. ఆ వివాదమును ఎల్లరికీ తెలియచేసి నిన్ను చికాకు పెట్టెదరు. ఇంకనూ కొందరు నీ ఇంట భుజింతురు. నీ కలిమిలో నీకు అంటి పెట్టుకొని ఉండి నే సేవకులకు ఆజ్ఞలిడుదురు. కానీ నీకు ఆపదలు వచ్చినప్పుడు నీ చెంతకు రారు. నీకు దీనదశ ప్రాప్తించినప్పుడు వారు నీకు విరోధులగుదురు. నీ కంటికి కూడా కనిపింపకుండా మరుగైపోవుదురు. నీ శత్రువులకు దూరముగా నుండుము. నీ మిత్రులను జాగ్రత్తగా పరీక్షించుచుండుము. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటివాడు. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే. అతడికి వెలకట్టలేము. అతని విలువ అన్నింటినీ మించినది. అతడు కార్యసిద్ధి నొసగు రసాయనము వంటివాడు. దైవభీతి కలవారికే అట్టి స్నేహితుడు దొరకును. దైవభీతి కలవానికి మంచి మిత్రులు దొరకుదురు. అతని మిత్రులు కూడా దైవభీతి కలవారే అగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ఫిబ్రవరి 28వ తారీఖు శుక్రవారం వాక్యము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు వాక్యము. యేసు ఆ స్థలమును వీడి యోర్దను నదికి ఆవలినున్న యోదియా ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి భార్యను పరిత్యజించుటకు భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు. ఈ హేతు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పెదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచూ ఉన్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించున్నది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యములో యేసుక్రీస్తు వారి వద్దకు పరీక్షార్థము పరిసయ్యులు ఒక ప్రశ్న తీసుకొచ్చి అడగటం మొదలుపెట్టారు. ఇదిగో, భార్యను పరిత్యజించుటకు భర్తకు తగునా అని ప్రశ్నించిరి. ఈ ప్రశ్నకు యేసయ్య సమాధానం చాలా స్పష్టంగా చెప్పారు. వారిని ఏ మనుష్యుడు కూడా వేరుపరుపరాదు. ఇక్కడ ఇదే మాట మీతో కూడా మాట్లాడుతున్నాడు యేసయ్య. ఇదిగో, ఆయన మిమ్ములను భార్యాభర్తలుగా ఆయన ఏకము చేసి ఉండగా పరిసయ్యుల వంటి మనస్తత్వం కలిగినటువంటి మనుష్యులు అనేక మంది అనేక రకములుగా మిమ్మల్ని విడదీయటానికి ప్రయత్నము చేస్తూనే ఉంటారు. ఎందుకని కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోతున్నారు అంటే ఇలాంటి కారణాలే కదా. పరిసయ్యుల వంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు, కొన్ని పరిస్థితులు, అనుమానాలు, ఇవన్నీ కూడా దేవుడు ఏకము చేయగా లోకము వేరు చేస్తుంది. అయితే ఇక్కడ వీటన్నిటిని జయించగలిగినటువంటి ఒక అంశము పేరు ప్రేమ. మిమ్మల్ని మరలా ఏకముగా ఉంచగలిగినటువంటి అంశము ప్రార్థన, విశ్వాసము, దేవుడు. నీవు గనక ఇదిగో దేవుడు మమ్ములను జతపరిచాడు, ఇది ఆయన ఉద్దేశము, ఇది ఆయన చిత్తము అని నీవు జ్ఞాపకం చేసుకొని నీవు ప్రేమగా నీ భర్తను నీ భార్యను ప్రేమించగలిగితే, నీవు ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడే ఉంటాడు. కానీ అపవాదికి, పరిసయ్యుల మనస్తత్వం కలిగినటువంటి మనుషులకు తావెక్కడిది అంటే విడిపోవటానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఇక్కడ మొదటిగా ప్రేమ లేదు, అంటే దేవుడు లేడు. ప్రార్థనతో నీవు ఆయనను నీ కుటుంబంలో
నీ వివాహ జీవితంలో నువ్వు నిలుపుకోలేదు కనుకనే ఆయన లేడు కాబట్టే చీకటి నీ జీవితంలోకి వచ్చేసింది. అనేక మంది లోక సంబంధులు విడదీయుటకు ప్రయత్నములు చేస్తూ వారు విజయాన్ని పొందుకుంటున్నారు. అయితే నేటి వాక్యము వివాహము జరగబడినటువంటి మీతోనే మాట్లాడుతున్నది కదా. ఇదిగో, దేవుడు ఏకము చేసిన వారిని లోకము వేరు చేయకూడదు. మరి వేరు చేయగలిగినటువంటి పరిస్థితులను నువ్వెందుకు కల్పిస్తున్నావు? నీ భర్తను గౌరవించుట నీకు తెలియదా? నీ భార్యను ప్రేమించుట నీకు తెలియదా? తెలిసినప్పటికి కూడా అనుమానము, అవమానము, చిన్న చూపు కాదు కదండి. దేవుడు స్త్రీని పురుషుని ఎలా చేశాడు? సమానంగా చేశాడంట. తారతమ్యాలు లేవు, హెచ్చుతగ్గులు లేవు, అరమరికలు లేవు. ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకే ప్రాణము, ఒకే ఆత్మ, ఒకే శరీరము. మరి ఒకే శరీరంలో ఒకటి పెద్ద చేయని ఒకటి చిన్న చేయని లేదు కదా. రెండూ ఒకే విధంగా ఉంటాయి. ఒకటి మంచిదని రెండవది మంచిది కాదని లేదు కదా. రెండు కళ్ళు ఒకటే. అంటే ఒక కన్నుకే విలువ, మరొక కంటికి లేదా? అనేక విధములుగా మన సమాజంలో విలువ ఒకరికే దక్కుతుందని, మరొకరికి విలువ లేదని భావించినటువంటి పరిస్థితులు. ప్రేమ ఉంటే ఇద్దరు కలిసిమెలిసి జీవించి దేవుని ప్రకారము దీవెన పొందుకుంటారు. కనుక విడాకులు అనేటువంటిది రాకుండా సర్దుకుపోవటంలోనే, అర్థం చేసుకోవటంలోనే, కలిసిమెలిసి జీవించటంలోనే, ప్రేమించుటలోనే, అభినందించుటలోనే, అభిమానించుటలోనే, ప్రార్థించుటలోనే మీరు కలిసి దేవుని ప్రకారమైన దీవెనను పొందుకొని ఫలిస్తారు. అలా కాకుండా ప్రార్థన లేకపోతే, యేసయ్య లేకపోతే, ప్రేమ లేకపోతే మరలా విడిపోవటమే, దూరంగా జరగటమే. అలా కాక కలిసి యేసయ్యలో జీవించండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా. సహోదరి సహోదరులారా, నేరును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీకు అర్హమైన వాటిని పాటించుచు మీ పరమరహస్యములను కొనియాడుచున్నాము. మీ వైభవమునకు పూజ్యభావముతో మేము అర్పించినవి మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణింపుమని ప్రార్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్మను విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను.
ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మును స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహస్యంతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా ఎర్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యముల ద్వారా మీ రక్షణ ఫలములను చవిచూచున్నట్లు కరుణింపుమని ప్రార్థించున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివితీరా అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.